అవసరం లేదా డైరెక్ట్ బాబు చెప్తున్నా వానికి. ఈరోజు ఎక్కువ సహకారంతో ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు మీనార్ గారి వారు కూడా మా లైన్ మెంబరే. వారి ద్వారా ప్రత్యేకంగా అందరి పేదలందరికీ కూడా అని చెప్పి ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశాం. మా అధ్యక్షుడు నాయుడు గారు, కార్యదర్శి రాంబాబు గారు, సీనియర్ లైన్స్ ఈ సమావేశంలో విచ్చేసిన మా రైతు కార్యదర్శి కార్యవర్గం అందరికీ కూడా ప్రత్యేకంగా విచ్చేసిన మా నవీను, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి లీడర్లకు, ఆ తర్వాత సహకరించే వారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ఎందుకంటే ఇంకా వీళ్ళ కోసం కూడా లేట్ చేయడం మంచిగుంటుందని చెప్పి కార్యక్రమం పాపం పట్టణంలో తల్లికి వాటన్నిటికీ కట్టుబడి ఏదైతే ఉన్న పేదవారికి ఏదో రకంగా లైన్స్ క్లబ్ ద్వారా ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకున్న నిర్ణయం లైన్స్ మెంబర్స్కి అలాగే దాతలకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, అలాగే పేద కుటుంబాలు ఏదో కార్యక్రమంలో ఎల్ఐసి వాళ్ళు నిజంగా లైన్స్ క్లబ్ వాళ్ళు ఏదో రకంగా ఆదుకుంటున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే మనకు నీట్ జెంట్ నుంచి కార్యక్రమం మన గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రత్యేకంగా చాలా మంచిగా ప్రోగ్రామ్ చాలా సక్సెస్ అవుతుంది. నిజంగా వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నా. మధ్యలో పోయినా సరే అక్కడ ఆ కార్యక్రమానికి స్పాన్సర్ చేసి వాళ్ళందరూ పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి కూడా కొంతమంది దాతలు క్లబ్ ద్వారా లైన్స్ క్లబ్ ద్వారా ఇస్తున్నందుకు ప్రత్యేకంగా ప్రెసిడెంట్ గారిని లైన్ మెంబర్స్ అందరినీ ప్రత్యేకంగా ఈ దుప్పట్లని పంచే కార్యక్రమాన్ని మా లైన్స్ క్లబ్ అధ్యక్షులు నాయుడు గారు తీసుకోవడం, మా లైన్ లీడర్లందరూ కూడా దానికి సహకరించడం, ముఖ్యంగా గౌరవ మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారు ఈ కార్యక్రమానికి వచ్చి మా అందరికి సహకరించి మీ అందరికి కూడా సహకరిస్తున్నందుకు లక్ష్మారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. లక్ష్మారెడ్డి గారు మేము చిన్న కార్యక్రమాలు చేస్తున్నాం, వారు లక్షలు కోట్ల ఏదో కార్యక్రమాలు చేస్తున్నారు. మరి అన్ని పెద్ద కార్యక్రమాలు చేసుకుంటూ మా చిన్న కార్యక్రమానికి కూడా వచ్చినందుకు వారికి మా అన్ని లయన్స్ క్లబ్ల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మా నాయుడు కృషి ఇంకా పెరగాలని నాయుడు మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మా లైన్స్ లీడర్లందరూ కూడా, మరి ముఖ్యంగా మా కర్ణాటక రమేష్ గారు ఎన్నో లక్షల రూపాయలు ఈ మధ్యనే ఖర్చు పెట్టి మా లైన్స్ లీడర్లందరికీ కూడా సహకరించారు. వారు కూడా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన మరి అన్ని రాజకీయ వ్యక్తులందరికీ కూడా లక్ష్మారెడ్డి గారి అనుయాయులందరికీ కూడా మేము మా లైన్స్ క్లబ్ల తరఫున నిరుపేదలైన వ్యక్తులకు అందరికీ కూడా మరి ఈ మధ్యకాలంలో ఉపకరించినట్లయితే దుప్పట్లను సభ్యులు పిఎల్ఆర్ గారు, అలాగే రమేష్ గారు, సభ్యులు మా రైస్ మిల్లర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మరి ఈరోజు అంగన్వాడీకి కూడా రేపు కూడా మళ్ళీ ఈ చెద్దర్ను ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలని ఒక సబ్మిషన్ చెప్తున్నారు. దాదాపుగా 1000 దుప్పట్లు ఇవ్వటానికి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ వారితో పాటు ఇక్కడ ఉన్న లయన్స్ క్లబ్స్ మొత్తం కలిసేసి ఒక బృహత్తర కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమం ఏంటంటే లయన్స్ క్లబ్ సేవలతో పాటు మనం పేదవారికి కానీ, ఇప్పుడు ఈ చలికి వాతావరణంలో ఉన్నవారికి కానీ, నైటు చలికి ఒకటి ఇబ్బంది కాకుండా ఉండే విధంగా ఒక చెద్దర్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఏంటంటే అన్ని క్లబ్లు కలిసి ఒక 1000 మందికి చెద్దలు పంచాలని చెప్పి డిసైడ్ చేశాం. మన మీటింగ్లో క్లియర్ చేశాం. నేను నల్గొండలో అనౌన్స్ చేశాము. ఇవాళ చెద్దలు పంచే కార్యక్రమం ఏర్పాటు చేశాం. దాతల సహకారంతో ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసేసి పేదల కోసం కానీ, ఎవరికైనా ఇబ్బంది ఉన్న వారికి కానీ అందరికీ అందించే విధంగా ఏర్పాటు చేశాం. దానిలో దాతల సహకారంతో ఆ కార్యక్రమాన్ని ఇవాళ మన గౌరవ శాసనసభ్యులు వీఆర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. వారు కూడా మా లైన్ మెంబరే. వారి చేత ఈ కార్యక్రమం ప్రారంభించాం. దానికి మా లైన్ అధ్యక్షులు నాయుడు గారు, కార్యదర్శి రాంబాబు గారు, మిగిలిన క్లబ్ల అధ్యక్ష కార్యదర్శులు, సీనియర్ లైన్స్ అందరు కల్పించేసి వారితో పాటు మా రైస్ మిల్లర్స్ అధ్యక్షులు, రైస్ మిల్లర్స్ కార్యవర్గం అందరూ వచ్చేసి కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ అందజేశాం. ఇవాళ ఇచ్చింది కాకుండా
ఏమైనా బ్యాలెన్స్ తక్కువ పడ్డా సరే 1000 ఖచ్చితంగా పూర్తి చేస్తాం, అందరికీ అందించే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పి మేము లయన్స్ క్లబ్లో అనౌన్స్ చేశాం. ఆ ప్రకారం వాటిని ప్రారంభించాం కాబట్టి అందరూ కూడా మా సహకారాన్ని స్వీకరించేందుకు ప్రతి ఒక్కరు ధన్యవాదాలు. మా కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవ బిఎల్ఆర్ గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము చేసే కార్యక్రమాల్లో ఇది ఒక రకమైన భాగమే. దీంతో పాటు మీల్స్ అండ్ మీల్స్ కార్యక్రమం 3 సంవత్సరాల సంది ఏర్పాటు చేస్తున్నాం. మా గవర్నమెంట్ హాస్పిటల్లో మీల్స్ అండ్ మీల్స్ కార్యక్రమంలో ఉదయం పూట అందరూ కూడా అల్పాహార వితరణ కార్యక్రమం ఏర్పాటు చేసి 3 సంవత్సరాల కంటిన్యూషన్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. అది కంటిన్యూషన్ ప్రోగ్రామ్ అవుతుంది. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు ఉంటాయి, కోట్లాది కార్యక్రమాలు రూపాయలు వెచ్చించేసి కార్యక్రమాలు చేపడతారు. దానిలో మేము చేస్తున్నాం. దానిలో ఇంకా ఇక్కడ సుమారు ఇప్పటికి ఒక 20 నుంచి 30 లక్షల రూపాయల దాకా వెచ్చించేసి కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. ఎవరి ద్వారా పైసలు తీసుకో, మొత్తం మా లైన్ సభ్యులు ఇస్తారు, మా ద్వారానే ఏర్పాటు చేస్తాం. మేమే పేదలకు అందుబాటులో ఉండే విధంగా అందరికీ సహకరించే విధంగా ఏర్పాటు చేస్తాం. ఈ కార్యక్రమానికి మా సీనియర్ లైన్స్ కూడా వచ్చారు. మా నాయుడు ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ రాంబాబు గారు, అలాగే మురహరి గారు, మా అత్తయ్య గారు అందరూ కూడా వచ్చారు. సీనియర్ లైన్స్ అందరూ వచ్చారు. వాటితో పాటు మా నాయుడు గారు మాట్లాడతారు. అయితే వాళ్ళు మాట్లాడుతున్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ మరియు ఆల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ హాస్పిటల్లో రోజు అల్పాహార వితరణ చేస్తాం. దాంతోపాటు ఈ చలికి పాపం పేదవాళ్ళు ఇక్కడ పడుకుంటారు కాబట్టి వారికి చెద్దర్లు పంపిణీ చేయాలని ఒక ఆలోచన పెట్టుకొని మా అధ్యక్షుడు గారు, మా గర్నాట్ రమేష్ గారు వారి యొక్క ఆలోచనతోని ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం పెట్టుకోవాలని ఒక వారం రోజుల నుంచి అనుకున్నాం. ఒక 1000 దుప్పట్లు పంచాలని చెప్పి నిన్న మా మీటింగ్లో ఆర్సీ మీటింగ్లో డిసైడ్ చేయడం జరిగింది. దాన్ని అనౌన్స్ చేసిన దాని ప్రకారంగానే ఈరోజు మొదలుపెట్టినాం. ఈ పేదవారికి ఈ అనేక రకాలైన కార్యక్రమాలు చేయడానికి మా లయన్స్ క్లబ్ ఎప్పుడు ముందుంటుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారికి, మరి మా సీనియర్ లయన్స్ లీడర్ అందరికీ పేరు పేరున, మరియు మా రైస్ మిల్లర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. లాంగ్ లీవ్ లైన్. మన నియోజకవర్గం మిర్యాలగూడ నియోజకవర్గం, అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ కూడా పేరున నమస్కారాలు. మన మిర్యాలగూడలో 5 లయన్స్ క్లబ్లు ఉన్నాయి. దీంట్లో ప్రథమ పౌరులు మన బిఎల్ఆర్ కొత్తల లక్ష్మారెడ్డి గారి చేతుల నుంచి దాదాపుగా 1000 చెద్దర్లు పంచాలని ఒక సంకల్పంతో మేము చెప్పడం జరిగింది. మేము ఎప్పుడైతే 1000 చెద్దర్లు పంచడం చెప్పగానే మరి వేముల నగేష్ స్వాతి అమ్మ వాళ్ళ అమ్మగారి పేరు మీద ఒక 300 ఇవ్వడం జరిగింది. మరి మా కుటుంబం బాల మట్టాయ నాయుడు అని నేను, మా బ్రదర్స్ కలిపి 100 చెద్దర్లు, అదేవిధంగా మా సోదరుడు మా తమ్ముడు రాంబాబు గారు ఒక 50 చెద్దర్లు, అదేవిధంగా మరి ఉద్యోగ సంఘాలు వచ్చేసేసి ఒక 30 చెద్దర్లు, మరి అమ్మ భాగ్యలక్ష్మి మురారి గారు వచ్చి ఒక 10 చెద్దర్లు, అదేవిధంగా మరి గండె ప్రభాకర్ గారు వచ్చేసి ఒక 10 చెద్దర్లు, మరి రాజకిరాణ షాపు కృష్ణయ్య గారు వచ్చేసి ఒక 10 చెద్దర్లు, మరి ఉందా రామారావు గారు వచ్చేసి 40 చెద్దర్లు, దాదాపు ఇప్పటికీ ఒక 600 చెద్దర్లు మేము కలెక్ట్ చేయడం జరిగింది. మరి వారికి ప్రత్యేకంగా పరోక్షంగా వారి పాదాలకు నమస్కారం చేసుకుంటూ మేము ఇచ్చేది కూడా లేని వారికి, మా తల్లి లాంటి వాళ్ళకి ఇస్తున్నాం. మరి రోడ్డు మీద ఉదయం పూట చలికి వణుకుతుంటే చూసి మరి నైట్ పూట కూడా ఇబ్బంది పడతామని చెప్పేసి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క చెద్దరు లెక్క ఇవ్వటం. మిర్యాలగూడ పట్టణంలో ప్రతి గుడికాడ కూడా పోయి మేము ఇస్తాము. అదేవిధంగా వృద్ధాశ్రమాలు మన అవంతిపురం కానివ్వండి, కొత్తగూడెం కానివ్వండి, జామలపల్లి కానివ్వండి, చుట్టుపక్కల ప్రాంతాల ఎక్కడైనా సరే మేము 4-5 గుంపులుగా వెళ్ళి 5 క్లబ్లు ఉన్నాయి కాబట్టి 5 క్లబ్ల అధ్యక్షులు, కార్యదర్శులు, ట్రెజర్స్, దానికి సంబంధించిన అందరూ కూడా ఇంకా మీరందరూ కూడా ఏదో విధంగా సహకారం అందించండి. ఎవరికి కూడా బలంతం పెట్టాల్సిన అవసరం లేదు. మాకు శక్తి మేరకు, మాకున్న సర్కిల్ మేరకి, మా తమ్ముడుకున్న సర్కిల్ మేరకి, మరి వెంకటేశ్వర సర్కిల్ మేరకి, అదేవిధంగా మురళి భాగ్యలక్ష్మి సర్కిల్ మేరకి, రంగతయారు కానివ్వండి, మన అమ్మాయి కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏంటంటే ముఖ్యంగా వీళ్ళందరూ సహాయ సహకారం అందించడం, వీళ్ళు ఇంతమంది రావడం అనేది నిజంగా ఈ లయన్స్ క్లబ్ వాళ్ళు చేసుకున్న పుణ్యము. మరి ఎప్పుడో ఏ జన్మలో మేము చేసుకున్న సుకృతం అనుకొని మరి ఈ అవకాశం మాకు కల్పించినందుకు మీ అందరికీ కూడా శిరసు వంచి బాధాప్రసాదం చేసుకుంటూ అందరికీ నమస్కారం. లాంగ్ లీవ్ లేని ఈ శబ్దాల పరిస్థితి అధికారంలో ఉంటుంది. నినాదులకు బస్టాండ్లో ఉంటుందని చూసుకొని ఏర్పాటు చేయడానికి సుమారు 100 సెంచరీ పంచాయతీ సంఖ్య నిర్వహిస్తాం. ఈరోజు సుమారు 150 సెంచరీ లయన్స్ క్లబ్స్ మరియు లీడర్స్ మరియు వ్యాపారవేత్తల సహకారంతో ఈరోజు క్లబ్స్ తరఫున చెద్దర్ల పంపిణీ కార్యక్రమం జరిగింది.
దీన్ని చాలా మంది ఉపయోగిస్తున్నారు. ఇంకా రాని వాళ్ళు ఉంటే వాళ్ళు వేరే హాస్పిటల్ దగ్గరికి వచ్చేసి కాబట్టి వెళ్తాం. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి చర్చ్ పట్టయ్య నాయుడు గారు మరియు శ్యామ వెంకటేశ్వర గారు, తర్వాత గారు, భాగ్యలక్ష్మి సాగర్, ఆనంద్ కుమార్ అందరికీ కూడా మిర్యాలగూడ ఎమ్మెల్యే బట్టల లక్ష్మారెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు. మిర్యాలగూడలో మన బస్ స్టాండ్లో ఎమ్మెల్యే గారు మరియు కర్ణాటక లైన్ ఇక్కడ ఉన్నటువంటి పేదలకి రిపోర్ట్ పంపిణీ చేయడం జరిగింది. దానికి మా లైన్ క్లబ్ ప్రెసిడెంట్ అయినటువంటి నాయుడు గారు రిపోర్ట్ చేస్తున్నారు. మనతో పాటు మీరు కూడా పాల్గొంటున్నాము. మా బస్ స్టాండ్లో మన పేదవారందరికీ ఆల్ లైన్ క్లబ్ల ఆధ్వర్యంలో ఇక్కడికి ప్రతి మందికి అందరికీ 8 మందికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చలికాలంలో ఇబ్బంది కూడా ఇబ్బంది పడుతున్న కార్యక్రమం ముందుకు వచ్చి ఇక్కడ మీరందరికీ పట్టు పంపిణీ. నమస్కారాలు. ఈ రోజున ఇక్కడ చలికి వణుకుతూ ఉంటారు పేదవారైనటువంటి వారికి ఈ చలి బాధను తప్పించడానికనే మన లయన్స్ క్లబ్లో నుంచి మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రోజున మన ఎమ్మెల్యే గారు వారి ఆధ్వర్యంలో ఇది మొట్టమొదట ప్రారంభించడం జరుగుతుంది. ఈ సభాముఖంగా ధన్యవాదాలు చేసినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఇలాగే మా పూర్తి సహాయ సహకారం కోరుతుంది. మంటు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేయిరా నీ తరమిదిరా అని తరమిదిరా అని చాటేయిరా పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా ఈ గెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ఓ భళ్ళు మండు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన జడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే పదునల్లే విసిరినాశల ప్రాణం నువ్వేరా పగిలే ఇలా హృదయం తన ఎదలో రోదనకి వరమల్లే దొరికిన ఖరి సాయం నువ్వేరా కడురెప్పలలో తడి ఎందుకని తననడిగేవాడే లేక విలపించేటి ఈ భూమి ఒడి చిగురించేరా పదర
పదర పదరా ఇహలమును భుజము కెత్తి పదరా నేలను జతకు హత్తుకొని మొలకలెత్తమని పిలుపునిచ్చి పదరా పదర పదర పదరా ఈ వెలుగను పలుగు దించి పదరా పగుళ్లకు పనికి రానిదను బ్రతుకు భూములిక మెతుకులిచ్చు కదరా Audio